హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, వాళ్ళు ఆ డార్క్ సెంటినల్ని ఇంకా అంతం చేసేసి ఇంకా లాస్ట్కి ఆ ట్రెజర్ది ఒక పెట్టెలాగా ఉంటుందన్నమాట, అది చూస్తారనమాట. సో ఫస్ట్ సంగా ఇంకా గిల్యోంగ్ వచ్చేసి ఓపెన్ చేసి వాళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకుంటారు. సంగాకి ఏమొచ్చింటుందంటే మ్యాజిక్ పవర్ రికవరీ బ్రాస్లెట్ అని వచ్చింటుంది. దాని రేటింగ్ వచ్చేసి డి అనమాట. ఇంకా గిల్యోంగ్కి ఏమో ఓల్డ్ ఐరన్ షీల్డ్ అని వచ్చింటుంది, దాని రేటింగ్ కూడా డి ఉంటుందన్నమాట. సో అప్పుడు సంగా అంటుంది, ఇది అంత వాల్యూ ఉన్నట్టు లేదు, మనం తీసుకున్న ఐటమ్స్కి ఈ ట్రెజర్లో అంతగా లేవు అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇట్లా దోగ్జా అనుకుంటాడు, అయినా ఇంకెక్కడ ఉంటాయి, యాక్చువల్గా నిన్ననే వచ్చి ప్రోటాగనిస్ట్ మొత్తం ఇంపార్టెంట్ గోల్డ్ ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయింటాడు, ఇంకెక్కడ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడనమాట. ప్రోటాగనిస్ట్ అంటే యూజుంగ్ హ్యూక్ అనమాట. సో ఇంకా అప్పుడే మళ్ళీ దోగ్జా వాళ్ళతో అంటాడు, అదేం పర్వాలేదు, ఇంకా ఆ పెట్టెలో మనకు అవసరం పడేది ఒక వస్తువు ఉంది అని ఓపెన్ చేస్తాడు. చూస్తే అక్కడ చిన్నది స్టవ్ లాగా ఉంటుందన్నమాట. దాని పేరు మ్యాజిక్ పవర్ స్టవ్ అనమాట. సో ఏంటిది అని సంగా అడిగితే, నాకు దీని గురించి కొంచెం తెలుసు అనుకుంటా అని దోగ్జా అంటాడు. మామూలుగా ఇది ఈ సబ్ సినారియోలో కీ ఐటమ్ అనమాట, అంటే మెయిన్ ఐటమ్ అనమాట. ఎందుకంటే దీంతోనే ఆ గ్రౌండ్ ర్యాట్స్ యొక్క బాడీ పార్ట్స్ని దీనిపైన పెడితే అవి కొంచెం డెలీషియస్ అవుతాయి అనమాట, ఫుడ్ చాలా తినేలాగా వస్తాయి అనమాట. ఫస్ట్ సంగా అడుగుతుందనమాట, మనం దీనిలో తినగలమా, ఇవి తినచ్చా మనము అని అడిగితే, ఒకసారి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి దోగ్జా గ్రౌండ్ ర్యాట్ది కాలుని వచ్చేసి ఆ మంట పైన పెడితే అది చాలా చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట, అంటే తినేలాగా కనిపిస్తుంది. తను ట్రై చేస్తాడు, ఫస్ట్ తిని చాలా బాగుంది టేస్ట్ అని అనుకొని, మీరు తినచ్చు, మీరు కూడా ట్రై చేయండి అని చెప్తే వాళ్ళిద్దరు కూడా అలా ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కాన్స్టలేషన్స్ వచ్చేసి అవి కూడా చాలా బాగుంది అన్నట్లు చూస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కాన్స్టలేషన్స్ కొంచెం డబ్బుని కూడా కాయిన్స్ని కూడా స్పాన్సర్ చేస్తాయి. దాని తర్వాత ఈ వెనకాల నుంచి హన్మింగ్ వచ్చేసి దాన్ని చూస్తూ ఉంటాడనమాట. దోగ్జా, ఇందాక అలా ఎందుకన్నానో నాకు కూడా తెలియదు దోగ్జా, నన్ను కూడా తిన్నిస్తావా అంటే, మరేం పర్వాలేదులే, నేనేం పట్టించుకోను అని దోగ్జా అంటాడు. సో ఇంకా హన్మింగ్ కూడా అలానే తింటాడు. కానీ అప్పుడే దోగ్జా అంటాడు, అయినా నువ్వు తింటానే చనిపోతావులే, ఇంకా నువ్వు తింటే ఏం తినకపోతే ఏమని ఇంకా వదిలేస్తాడనమాట. హన్మింగ్ అదంతా పట్టించుకోకుండా తింటూ ఉంటాడు వాళ్ళతో కలిసి. అప్పుడు సంగా అడుగుతుంది, అయినా దోగ్జా నీకు ఇదంతా ఎలా తెలుసు, అసలు ఈ ఫ్లెష్ని మనం ఇలా స్టవ్ మీద పెట్టి తినచ్చని నీకు ఎలా తెలిసింది అని సంగా అడిగితే, అది అని దోగ్జా ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంటే అప్పుడే సంగా అంటుంది, అయినా నువ్వు చాలా నోవెల్స్ చదివింటావు కదా, దానివల్ల నీకు తెలిసి ఉంటుంది కదా దోగ్జా, ఇప్పుడు ఇదంతా నీ వల్లనే దోగ్జా, నువ్వే మమ్మల్ని కాపాడావు, నువ్వే అంత పని అంతా చేస్తున్నావు, మేమేమో పందులాగా తింటున్నాం తప్ప మేమేం నీకు హెల్పే చేయలేదు అని సంగా అంటుంది. దోగ్జా అంటాడు, సంగా మరేం పర్వాలేదు సంగా, నువ్వు కూడా నాకు చాలా హెల్ప్ చేసావు, అసలు ఆ డెమానిక్ మాన్స్టర్ ఏం చెప్తుందో నాకు అర్థం కాకపోతే నువ్వే కదా నాకు ట్రాన్స్లేషన్ చేసి చెప్పింది, నువ్వు కూడా నాకు చాలా హెల్ప్ చేసావులే అని చెప్తే, అవునా థ్యాంక్ యూ దోగ్జా నాకు అలా చెప్పినందుకు అని సంగా అంటుంది. అప్పుడే దోగ్జా అడుగుతాడు, అవును అంతసేపు నుంచి ఆ బాక్స్ని అలానే చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు అని అంటే, సంగా ఏమో దాని మీద ఆ బాక్స్ మీద కొంచెం ఏదో రాసింటారనమాట డెమానిక్ లాంగ్వేజ్లో, అది చూస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఏం రాసుంటారు అని చూస్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, ఏంటి తను ఇది కూడా చదవగలదా అని అనుకుంటుంటే అప్పుడే తను చదువుతుందనమాట, ర్యాండమ్ ఐటమ్ బాక్స్ అని ఉంది దానిపైన అని. అప్పుడు దోగ్జా అంటాడు, సంగా అసలు నీకేం చెప్పాలో తెలియట్లేదు సంగా, చాలా థ్యాంక్స్ సంగా అని చెప్తాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు ఈ నోవెల్లో ఈ బాక్స్ ఏంటో ఎవరికి తెలీదు, అంటే దానిపైన ఏముందో రాసిందో ఎవరికి తెలియదు కాబట్టి అసలు ఆ బాక్స్ ఏందో ఎవరికి తెలియదు అనమాట. కానీ ఇప్పుడు తను చదవడం వల్ల అది ర్యాండమ్ ఐటమ్ బాక్స్ అని తినకు అర్థమై ఉంటుంది. అది చెప్పాలంటే యూజుంగ్ హ్యూక్ కూడా అసలు అదేంటో తెలియదు అనమాట. ఇప్పుడు దోగ్జాకి తెలిసి ఉంటుంది. ఈ బాక్స్ గురించి దోగ్జాకి తెలుసు అనమాట. అదేంటంటే ఈ బాక్స్లో ఏవైనా మామూలు డి ర్యాంక్ ఇలాంటి ఐటమ్స్ వేసినామంటే అవి చాలా అంటే మంచి లెవెల్, హయ్యర్ లెవెల్ యొక్క ఐటమ్స్గా తిరిగి వస్తాయి అనమాట. నా కోసం నేనే ట్రై చేసుకోవచ్చా అని దోగ్జా అడుగుతాడు. అవును నువ్వే ట్రై చేసుకోవాలి, ఈ బాక్స్ నీకే దోగ్జా, ఇది నీకే చెందుతుంది అని సంగా అంటుందన్నమాట. దోగ్జా ఏం చేస్తాడంటే ఆ డెమానిక్ సెంటినల్ దగ్గర నుంచి ఒక న్యూక్లియస్ కలెక్ట్ చేసుకొని ఉంటాడు అనమాట. దాన్ని తీసుకొని వచ్చేసి ఆ బాక్స్లో పెడతాడు. దాని తర్వాత దాని దగ్గర బ్రోకెన్ ఫెయిత్ ఉంటుంది కదా, దేనికి పనికిరాదు కదా అని చెప్పేసి దాన్ని కూడా ఆ బాక్స్లో పెడతాడు. సో అది ఏమవుతుందో ఎవరికి తెలియదు అనమాట, అది ఎలా ఎక్స్చేంజ్ అయ్యి వస్తుందో. మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే ఈ బ్రోకెన్ ఫెయిత్ అనేది ఏ కాన్స్టలేషన్కి చెంది ఉంటుందో ఆ కాన్స్టలేషన్ది దీనికంటే కొంచెం మంచి ఐటమ్ బయటికి వస్తుందని దోగ్జా అనుకుంటాడు. అప్పుడే దొకైబే వస్తుంది, బిరియో వస్తాడనమాట. బిరియో వచ్చి, ఏంటి అసలు ఆ ఐటెం ఇక్కడ ఎందుకు ఉంది అని అంటూ ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా ఆ ఐటెం ఇక్కడ ఉండొద్దంట, అది ఇక్కడ ఉండాల్సిన ఐటమే కాదే అని అంటూ ఉంటుందన్నమాట. బిరియో కాన్స్టలేషన్స్ కూడా చెప్తూ ఉంటుంది, కాన్స్టలేషన్స్ నాకు అసలు తెలియదు ఏం జరుగుతుందో అని. అప్పుడే ఆ బాక్స్ని మూసిన తర్వాత ఏదో కొంచెం లైటింగ్ అంతా వస్తుందన్నమాట. ఏంటి ఏం జరుగుతుంది అని అనుకుంటూ బిరియో వచ్చేసి, కాన్స్టలేషన్స్ ఈ బ్రాడ్కాస్ట్ని ఆపేస్తున్నా, ఇప్పుడు అయిపోయింది అని చెప్పేసి ఆ ఛానల్ని క్లోజ్ చేసేస్తుంది అనమాట టెంపరీగా. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇందులో నుంచి వచ్చే స్వాడ్ సేమ్ ఇందాక పెట్టిన స్వాడ్ కంటే కొంచెం అప్గ్రేడ్ వర్షన్ లాంటిది వస్తుంది, ఇంకా ర్యాండమ్ డ్రా హ్యాస్ స్టార్టెడ్, ఇలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట.
సో దోగ్జా కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఇలా ఏం జరుగుతుందో అనేసి. అప్పుడే ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడనమాట. చూస్తే ఆ స్పాట్ చాలా అంటే బ్రోకెన్ ఫెయిత్ కంటే చాలా బెటర్ స్పాట్ అనమాట అది. దాని పేరు వచ్చేసి అన్బ్రేకబుల్ ఫెయిత్ అనమాట. దాని రేటింగ్ వచ్చేసి స్టార్ రిలిక్. అంటే మామూలుగా ఇంతకుముందు మనం బ్రోకెన్ ఫెయిత్ చూసాం కదా, దాని రేటింగ్ డి అనమాట. ఇది ఆల్ఫాబెట్స్లో కూడా చెప్పుకోలేంత రేటింగ్ అనమాట. చాలా ఎక్కువ రేటింగ్ ఇది. ఇంకా ఇది మామూలుగా వచ్చేసి పాస్ట్లో కైగ్జినిక్స్ అనే ఒక హీరో వాడేవాడు అనమాట. దీన్ని యూజ్ చేసేవాడు. సో ఇంకా ఇది చాలా పవర్ఫుల్ అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సంగ అంటుంది, దోగ్జా ఇది మొదటిసారి చూడగానే చాలా పవర్ఫుల్ అన్నట్టు కనిపిస్తుంది కదా, ఇంత మంచి ఐటెం ఎలా వచ్చింది అని సంగ అంటూ ఉంటుంది. దోగ్జా కూడా అసలు నమ్మలేడనమాట తన కళ్ళంతను. అసలు ఇంత రేర్ ఐటమ్, ఇంత మంచి ఐటమ్, స్టార్స్లీ గ్రేడ్ ఉండే ఐటమ్ దీని నుంచి ఎలా వచ్చింది అని తను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. దోగ్జాకి అర్థం కాదు ఇది నేను తీసుకోవచ్చా అని దోగ్జా వాళ్ళని అడుగుతాడనమాట. వాళ్ళు సంగ ఇంకా గిల్యుంగ్ వచ్చేసి నువ్వు తీసుకోవాలి, ఇది నీకు ఇచ్చిందే అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా తను తీసుకుంటాడనమాట. ఇంకా ఆ ఓనర్ ఉంటాడు కదా, స్టార్ రిలిక్ ఓనర్ వచ్చేసి దోగ్జా పైన క్యూరియస్గా ఉంటాడనమాట. అసలు దోగ్జా ఎలాంటి వాడని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సరే మనం ఇంకా వెళ్దామా, ఇక్కడ చాలా గ్రౌండ్ ర్యాట్స్ ఉన్నాయి, ఇంకా బతికే ఉన్నాయి, మనం ఇక్కడే ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, ఈ మ్యాజిక్ స్టోన్ కూడా మనం తీసుకొని వెళ్ళలేము అని దోగ్జా అంటాడు. మనము గిల్యుంగ్ యొక్క డైవర్స్ కమ్యూనికేషన్ ఎబిలిటీ యూజ్ చేసి ఇంకా దారిని కనుక్కొని వెళ్ళిపోదామంటే అప్పుడు గిల్యుంగ్ చెప్తాడు, హ్యూంగ్ అసలు ఇక్కడ ఇన్సెక్ట్సే లేవు హ్యూంగ్, నేనేం చేయాలి అని అంటూ ఉంటాడనమాట. ఏంటి ఒక్క ఇన్సెక్ట్ కూడా లేదా అని దోగ్జా అడిగితే ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ఒకసారి నేను ట్రై చేస్తాను అని అంటాడనమాట. గిల్యుంగ్ వచ్చేసి అది ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదేదో కొంచెం మంత్రాల్లాగా గిల్యుంగ్ చెప్తూ ఉంటాడు. సడన్గా గిల్యుంగ్ ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. సంగ అంటుంది, దోగ్జా అసలు ఏం జరుగుతుంది, తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని అంటుందన్నమాట. ఇంకా ఆ అండర్ గ్రౌండ్ మొత్తం షేక్ అయిపోతుందన్నమాట. తను ఇన్సెక్ట్స్ కోసం వెతుకుతున్నప్పుడు బయట మనం స్టార్టింగ్లో చూసింటాం కదా, ఒక పెద్ద ఇన్సెక్ట్ గ్రాస్ హోపర్ లాగా ఉంటుంది, అది రియాక్ట్ అవుతుందన్నమాట. అది కింగ్ అనమాట ఆ ఇన్సెక్ట్స్కి అంతటికి. సో దోగ్జాకి అర్థమవుతుంది, ఇదంతా ఈ కింగ్ వల్ల జరుగుతుందా, ఈ అండర్ గ్రౌండ్ మొత్తం ఇందుకేనా ఇలా వైబ్రేట్ అవుతుంది అని. సో దోగ్జా వెంటనే గిల్యుంగ్ని ఆపడానికి ట్రై చేస్తాడు. గిల్యుంగ్ త్వరగా లే కొంచెం సెన్స్లోకి రా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు గిల్యుంగ్ వస్తాడు. ఏంటి హ్యూంగ్ అని చూస్తాడనమాట. వెంటనే నీ స్కిల్ని క్యాన్సిల్ చేసే త్వరగా అని చెప్తాడు. ఇంకా గిల్యుంగ్ వచ్చేసి క్యాన్సిల్ చేసేస్తాడు. ఇంకా అది ఆగిపోయి వెళ్ళిపోతుంది అనమాట దాని కొద్ది. దోగ్జా అసలు ఆశ్చర్యపోతాడనమాట. అసలు ఇంకా అప్పుడే తను ఈ కింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని కూడా పిలవగలుగుతున్నాడే, దీనికి చాలా పవర్ ఉన్నట్టుంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా గిల్యుంగ్కి చెప్తాడు, గిల్యుంగ్ నువ్వు కొద్దిసేపటి వరకు నీ స్కిల్స్ని యూజ్ చేయొద్దు, నేను చెప్పేంత వరకు యాక్టివేటే చేయొద్దు అని చెప్తే సరే అంటాడనమాట. ఇంకా సరే మనము ఈ మొబ్బులో ఎక్కడికైనా వెళ్తే తప్పిపోతాము, ఇక్కడే ఉండి కొంచెం ఏమైనా చిన్న ఇన్సెక్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అంటే సంగ అప్పుడే చెప్తుంది, ఒకవేళ దారి వెతకడమే మన ప్రాబ్లం అయితే నాకు తెలుసు దారి ఎలా వెతకాలో, నాకు కూడా గిల్యుంగ్ లాంటిదే ఒక స్కిల్ ఉంది అని చెప్తుంది. అదేంటంటే తను ఒక థ్రెడ్ ద్వారా దాన్ని కనుక్కోగలదనమాట. తను ముందుగానే ఆ మాన్స్టర్స్ తనని తీసుకువెళ్ళేటప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని అక్కడి నుంచి పాతని పెట్టుకొని ఉంటుందన్నమాట. అక్కడి నుంచి థ్రెడ్ వీళ్ళ ఈ గుహ ఇప్పుడు ఉంటారు కదా అక్కడి వరకు వస్తుందన్నమాట. దోగ్జా వచ్చేసి అడుగుతాడనమాట, అసలు నీ అట్రిబ్యూట్స్ ఏంటి సంగ అని అడుగుతాడు. సంగ కొంచెం తడబడుతుంది, అంటే చెప్పాలా వద్దా అని. దోగ్జా అంటాడు, సరే నేను అడిగానని మర్చిపో అంటుంది. సంగ అంటుంది, నేను నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను కానీ అని సంగ అంటుంటే, మరేం పర్వాలేదు నువ్వు కరెక్ట్గా చేసావు, ఎవరైనా ఫ్యూచర్లో ఇలాంటి పర్సనల్ అట్రిబ్యూట్స్ అడిగినా కూడా నువ్వు చెప్పకు, ఇది చెప్తే మంచిది కాదు అని దోగ్జా చెప్తాడు. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నాడో ఆ స్పాన్సర్ గురించి మనము వేరే వాళ్ళకి చెప్పకూడదు అనమాట. ఇన్కార్నేషన్స్ అలా చెప్తే దాదాపు వాళ్ళు వాళ్ళ ప్రాణాలనే కోల్పోవాల్సి వస్తుందని దోగ్జాకు తెలిసి ఉంటుంది. సో ఇది మంచి విషయమే కదా అని దోగ్జా అనుకొని ఇంకా అలా వెళ్తూ ఉంటాడు. కానీ దోగ్జాకేమో అసలు సంగ క్యారెక్టర్ లిస్ట్ చూడాలని మాత్రం ఉంటుందన్నమాట. అంటే సంగ క్యారెక్టర్ స్కిల్స్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ. సో ఒకసారి ట్రై చేస్తాడనమాట. క్యారెక్టర్ లిస్ట్లో ఏముంటుందంటే సంఘంగా రిజిస్టర్ అవ్వలేదు అని ఉంటుంది. కానీ ఈసారి కొత్తగా వస్తుంది నోటిఫికేషన్. ఏమొస్తుందంటే సంఘ యొక్క క్యారెక్టర్ గురించి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అని వస్తుందన్నమాట. దోగ్జా ఏంటబ్బా ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ చూడలేదే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దొకాయిబీ వస్తుందన్నమాట. ఈసారి దొకాయిబీ ఎవరంటే మామూలుగా మనం స్టార్టింగ్లో చూసుంటాం కదా, బీహ్యూంగ్ వస్తుందన్నమాట. బీహ్యూంగ్ వచ్చేసి ఎలా ఉన్నారు అందరూ, చాలా కాలమైంది కదా చూసి, ఎలా ఉన్నారు నేను లేనప్పుడు ఇక్కడ అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆ ఫుడ్ వచ్చేసి వీళ్ళు హీవోను కూడా తింటూ ఉంటుందన్నమాట. వావ్ ఇది చాలా టేస్టీగా ఉంది అంటే, నువ్వు ఇది తింటే నీకు త్వరగా రికవరీ అవుతుంది అని దోగ్జా చెప్తాడు. ఇంకా బీహ్యూంగ్ ఏం చేస్తుందంటే ఒక ఛానల్ యూజ్ చేస్తుంది. ఆ ఛానల్ నార్మల్గా అయితే దొకాయిబీ మాట్లాడుకోవడానికి యూజ్ చేసే ఛానల్ అనమాట. సో ఇప్పుడు అది దోగ్జాతో యూజ్ చేస్తుంది. ఇలా చేయడం మామూలుగా అయితే ఇల్లీగల్.
ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకునే మాటలు కేవలం దోగ్జాకి మరియు బీహింగ్‌కి మాత్రమే వినిపిస్తాయనమాట. నేను లేనప్పుడంతా ఏం చేశావు అని దోగ్జాని అడుగుతుంది. అప్పుడు దోగ్జా చెప్తాడు, "నువ్వు లేనప్పుడా? అయినా నువ్వు చాలా సేపే వెళ్ళావే, ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా నీకు? అది నా వల్లనే ఏమన్నా వచ్చిందా?" అంటే పూర్తిగా నీ వల్ల కాదని మాత్రం చెప్పలేను అని అది అంటుందనమాట. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, నేను నీ కోసము ఆ ఛానెల్‌ని ఒకసారి వాళ్ళకి పెట్టకుండా ఒకసారి క్లోజ్ చేసేసాను. ఇంకోసారేమో చాలా సేపు యాడ్స్ ఇచ్చాను గదా! అందుకే అని చెప్తుంది. ఇంకా అందుకే నన్ను బ్యూరోకి పిలిచారు వార్నింగ్ ఇవ్వడానికి. నాకు ఇలాంటి వార్నింగ్స్ ముందుగానే చాలా సార్లు ఇచ్చారులే, కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోను అని బీహ్యూంగ్ అంటూ ఉంటుంది. ఇంకా కాదు, అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు నీకు ర్యాండమ్ ఐటెమ్ బాక్స్ ఎక్కడి నుంచి దొరికింది? అసలు నేను నా డార్క్ హిస్టరీ మొత్తం ఎరేస్ చేసేసాను అనుకున్నాను, అది ఎక్కడి నుంచి కనపడింది నీకు అంటే, ఏంటి నీ డార్క్ హిస్టరీనా అంటే, అది ఇంకా ఏం చేయాలో తెలియక నిజం చెప్పేస్తుంది అనమాట. దోగ్జా అంటాడు, ఏంటి అయితే ఈ డార్క్ హిస్టరీ అంటే నువ్వే నా కాయిన్ ఐటమ్ బాక్స్ని అక్కడ పెట్టింది అంటే, నేనేలే పెట్టింది. అప్పుడు నేను చాలా గ్రీడీగా ఉన్నాను పాస్ట్‌లో, అందుకే అలా చేశాను అంటే నార్మల్‌గా ఆ బాక్స్ ఈ లెవెల్‌లో రాకూడదనమాట అసలు. అది చాలా ఇంపార్టెంట్ ఐటెమ్ బాక్స్ అనమాట. ఇంకా దాని తర్వాత హీవోన్ అంటూ ఉంటుంది, అవును నీకు ఇంకా కొన్ని ఐటెమ్స్ దొరికిండాలే ఈ మ్యాజిక్ స్టవ్ కాకుండా అంటే, అది దొరికాయి ఇంకా కొన్ని అని చెప్తాడనమాట. అప్పుడే మనం చూస్తాం హ్యున్సున్‌కి ఇచ్చింటారనమాట ఆ షీల్డ్, మనం చూసింటాం కదా షీల్డ్, అది హ్యున్సున్ దగ్గర ఉంటుంది. లాయల్టీని చూపిస్తుంటాడనమాట దోగ్జా వైపు. ఇంకా నా కోసం ఏం తేలేదా నా కోసము అని హీవోని అడిగితే లేదు అని చెప్తుంది. అయితే ఆ స్వాడ్ అని హీవోని అడిగితే అది నాది అని చెప్తాడు దోగ్జా. సరే నువ్వు ఈ ఫుడ్‌నంతా స్టేషన్‌లో ఉండే వాళ్ళతో కూడా పంచుకుందాం అనుకుంటున్నావా అంటే, దోగ్జా అంటాడు, ఒకవేళ వాళ్ళు కాయిన్స్ ఇస్తే అని అంటాడు. ఇంకా అలా వాళ్ళు ఆ స్టేషన్‌లోకి వెళ్తారనమాట. అక్కడ చూస్తే వాతావరణం అంతా చాలా టెన్షన్‌గా ఉంటుందనమాట. అందరూ ఒకరినొకరు అరుచుకుంటూ ఒకరొకరు ఏదేదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే యాక్చువల్‌గా మనకి చెప్పింటారు కదా! ఒక రోజులో ఖచ్చితంగా 100 కాయిన్స్ మిడ్‌నైట్ లోపల పే చేయాలని. దానికి ఇంకా 20 మినిట్స్ మాత్రమే ఉంటుందనమాట. చాలామంది అసలు పే చేయలేదనమాట. ఇంకా 100 కాయిన్స్ ఇవ్వని వాళ్ళు చనిపోతారు కదా! అందుకని అందరూ అలా ఉంటారనమాట. ఎవరైనా నాకు కాయిన్స్ ఇయ్యండి, నా కూతురికి కాయిన్స్ లేవు, ఎవరైనా కాయిన్స్ ఇవ్వండి అని ఒకరినొకరు అడుగుతూ ఉంటారు ఇంగ. నేను ఖచ్చితంగా నీకు తిరిగి కాయిన్స్ ఇచ్చేస్తాను, నాకు కాయిన్స్ ఇవ్వవా అని అట్లా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇంకా ఇట్లా ఒకరినొకరు గొడవ పడుతూ ఉన్నప్పుడు, దోగ్జా వెల్కమ్ దోగ్జా ఎప్పుడొచ్చావు? అయినా నీ దగ్గర చాలా కాయిన్స్ ఉండాలి కదా అని ఇన్హో అంటూ ఉంటాడు. అయినా నీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని యున్హో అడుగుతూ తన స్కిల్ని యాక్టివేట్ చేస్తాడనమాట. ఇన్సైట్ స్కిల్ ఉంటుంది కదా లెవెల్ 2, దాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఇంకా అందరూ కాయిన్సా ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయని దోగ్జా వైపుకి వెళ్తూ ఉంటారు. నువ్వేనా దోగ్జా అంటే నన్ను కాపాడు ప్లీజ్, నీ దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి కదా, నాకు జస్ట్ 100 కాయిన్స్ ఇవ్వు చాలు, నాకు 100 కాయిన్స్ ఇవ్వు అని అందరూ దోగ్జాని అడుగుతూ ఉంటారు. ఇంకా ఇన్హో ఇంకా వాళ్ళు అలా అడిగేది కాక ఇన్హో ఇంకా ఈ పక్క నుంచి చెప్తూ ఉంటాడు, దోగ్జా ఏమనుకోకు, నా దగ్గర వాళ్ళకందరికీ ఇచ్చేంత కాయిన్స్ లేవు, నాకే చాలా తక్కువ ఉన్నాయి కాయిన్స్. పాపం అది చూసావు కదా పేద ప్రజలు, వాళ్ళందరూ బతకాలంటే కాయిన్స్ కావాలి. నీ దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి కదా, నిజమే కదా, నువ్వు వాళ్ళని అలా వదిలేయవు కదా, వాళ్ళకు కూడా కాయిన్స్ ఇస్తావు కదా అని ఇటుపక్క ఇన్హో అంటూ ఉంటాడు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ మొత్తం 20 మంది దాకా నన్ను కాయిన్స్ అడగడానికి వచ్చాడు, వీళ్ళందరికీ కానీ కాయిన్స్ ఇస్తే నా దగ్గర దాదాపు 2000 కాయిన్స్ తగ్గిపోతాయి. ఎంత కాయిన్స్ ఉంటే మాత్రం వీళ్ళందరికీ నేను ఫ్రీగా కాయిన్స్ ఎందుకు ఇవ్వాలా? వీళ్ళకి ఒకవేళ నేను కాయిన్స్ ఇవ్వకపోతే నేను విలన్ అయిపోతాను, అసలు ఇప్పుడు ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటాడు. అయినా నేను కాకపోయినా ఇంకొకరి దగ్గర కాయిన్స్ ఉన్నా వాళ్ళైనా ఇచ్చేవాళ్ళు కాదు అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడి నుంచి బీహ్యూంగ్ చూస్తూ ఉంటుంది ఛానల్లో. ఆ స్టోరీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది, అసలు నువ్వేం చేస్తావు అని. ఇంకా అంతేకాకుండా కాన్స్టలేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాయి, అసలు దోగ్జా ఇప్పుడు ఏం చేస్తాడు ఇలాంటి ప్లేస్లో అనేసి. అప్పుడే దోగ్జా చెప్తాడు, సరే అయితే మీకు ఇప్పుడు కాయిన్స్ కావాలన్నమాట, కానీ నేనెందుకు ఇవ్వాలి మీ అందరికీ అని దోగ్జా అంటాడు. అది చూసి ఇన్హో నవ్వుతూ ఉంటాడనమాట. నేను అనుకున్నా నీలాంటి వాడు ఖచ్చితంగా ఇలానే చెప్తాడు హాహాహా అని నవ్వుతూ ఉంటాడు. ఇటువైపు వీళ్ళేమో ఎందుకు ఇవ్వవు, మాకు కొంచెం కాయిన్స్ ఇయ్యి, నీ దగ్గర చాలా ఉన్నాయి కదా ఇయ్యి అని వీళ్ళేమో మీద పడుతుంటారనమాట. ఇన్హో అంటాడు, నాకు ముందే తెలుసు నువ్వు స్టార్టింగ్ నుంచి ఇలానే ఉన్నావు దోగ్జా, అయినా నువ్వు ఫుడ్ ఇవ్వడానికే అందరి దగ్గర కాయిన్స్ అడిగినప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి వాడు అని. అయినా నువ్వు స్టార్టింగ్లో వాళ్ళందరి దగ్గర ఫుడ్ కోసం డబ్బులు తీసుకోకపోయింటే వాళ్ళందరి దగ్గర ఇప్పుడు డబ్బులు నిండు, ఇదంతా నీ తప్పే అంటే ఇంకా అందరూ ఆ మాటలు విని నువ్వే నీ తప్పే అని అందరూ దోగ్జా వైపు ఇంకా వీళ్ళ హ్యున్సుంగ్ సంగా వీళ్ళ వైపుకి వస్తూ ఉంటారనమాట. అసలు ఏం చేస్తున్నారు అని సంగా, అసలు దోగ్జా అలాంటి వాడు కాదని హ్యున్సుంగ్ అంటూ ఉంటారు. ఇంకా ఇన్హో అంటాడు, దోగ్జా నీకు చివరిగా ఒక్క ఛాన్స్ ఉంది దోగ్జా, వీళ్ళందరికీ కాయిన్స్ ఇస్తావా ఇవ్వవా అంటే దోగ్జా నేను ఇవ్వకపోతే అంటారు. అప్పుడు అయితే ఇంకా ఇంతకు మించి దారుణం ఏముండదు అని చెప్పేస్తారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ దోగ్జా వైపుకి వెళ్తూ ఉంటారు దాడి చేయడానికి వచ్చేసి. దోగ్జా తన కత్తిని తీసి వాళ్ళ వైపు అటాక్ చేస్తాడనమాట. అప్పుడు వాడి చెయ్యి తెగిపోతుందనమాట తన మీదకి వచ్చిన వాడిది.
అయినా మీరు ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం నేనని ఎలా అనుకుంటారు మీరు అని దోగ్జా అంటాడనమాట. అప్పుడు దోగ్జా చూస్తాడనమాట క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్. తను ఎవరి చేయి అయితే నరికింటాడో వాటి చూస్తూ ఉంటాడు. వాడి పేరు హన్మీన్ సింగ్ అనమాట. ఇంకా తనకి ఏం పెద్ద స్కిల్స్ ఉండవన్నమాట. తను బుల్లి అని ఉంటుంది. తన స్టామినా లెవెల్ 8, స్ట్రెంత్ లెవెల్ 8, ఇదంతా లెవెల్స్ మాత్రం ఎక్కువ ఉంటాయన్నమాట, స్టామినా, స్ట్రెంత్, అగిలిటీ. సో దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నార్మల్గా తినకి ఇంత ఉండకూడదే, అసలు తినకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ మళ్ళీ తిను ఇలా చంపిండొచ్చు ఒకరినొకరు, అందుకే దీని దగ్గర ఇంత ఉంది అని అనుకుంటాడు. ఇంకొచ్చేసి దోగ్జా చెప్తాడు, అసలు నిజం ఏంటంటే మీ అందరికీ తెలుసు నాది కాదు తప్పని, కానీ మీరందరూ వాళ్ళకి భయపడి నా మీదకి వస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు కదా అసలు తప్పంత మెయిన్ స్ట్రీమ్ వాళ్ళదని. అందులో వాళ్ళు నన్ను ఆఖరికి చంపాలని కూడా చూశారు, మీరందరూ కూడా చూస్తున్నారు కదా. కానీ మీరందరూ వాళ్ళని మాత్రం ఏమీ అడగరు, ఎందుకంటే వాళ్ళందరూ స్ట్రాంగ్ కదా. మీరందరూ ఇప్పుడు మాత్రం మునిగిపోతున్నారు, కానీ వాళ్ళ గ్రూప్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి అని చెప్తారనమాట. అప్పుడు ఇన్హో అంటాడు, దోగ్జా అసలు నువ్వు చెప్పే దాంట్లో సెన్సే లేదు దోగ్జా అంటే. అప్పుడు దోగ్జా అంటాడు, ఇంతవరకు మీలో ఎవరైనా కానీ ఇన్హో వాళ్ళ గ్రూప్లో వాళ్ళని ఎప్పుడైనా అడ్డుకున్నారా? వాళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయని అడిగారా అంటే, అసలు వాళ్ళ దగ్గర అన్ని కాయిన్స్ ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా అంటే, వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఇక్కడ ఉండే ప్రజలు ఏమంటారంటే, వాళ్ళు గ్యాంగ్స్టర్స్ కాబట్టి అని ఆలోచిస్తూ, కానీ అది కూడా అవ్వకూడదు కదా, అలా కూడా అయ్యుండదు అని ఆలోచిస్తూ, అవును ఆలోచిస్తే అసలు వాళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మాకు ఎప్పుడు చెప్పలేదు అంటే, ఇన్హో అంటాడు, అసలు నా దగ్గర కాయిన్స్ ఎక్కువేం లేవు, కొన్నే ఉన్నాయి, నేను కొన్ని ఐటమ్స్ని అమ్మేశాను అని చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, నేను ఈ గిమ్హ్యో స్టేషన్కి వచ్చినప్పుడు 87 మంది ఉండేవారు, కానీ ఇప్పుడు దాదాపు 50 మంది వరకే ఉన్నారు. అంటే ఆ ప్రజలు ఏంటంటారంటే, వాళ్ళల్లో చాలామంది స్కౌట్స్గా వెళ్ళి మాన్స్టర్స్ వల్ల చనిపోయారంటే. దోగ్జా అంటాడు, మాన్స్టర్సా, మీరంతా ఇదంతా నమ్ముతున్నారా? అసలు మీరు ఇలా మూర్ఖుల్లా ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. అసలు మాన్స్టర్స్తో చనిపోయే వాళ్ళు ఓన్లీ మార్జినలైజ్ అంటే స్కౌట్స్ వాళ్ళే ఎందుకు చనిపోతున్నారు, ఇట్లా మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఎందుకు చనిపోలేదు ఇంతవరకు, ఆ గ్రూప్లో ఒక్కరు కూడా చనిపోలేదు అంటే, వాళ్ళు అలా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గానే వస్తున్నారే, స్కౌట్స్ మాత్రమే చనిపోయి వస్తున్నారు, అలా ఎందుకు అంటాడనమాట. అయినా ఇందాక వాళ్ళే చెప్పారు కదా, నన్ను మీరు చంపితే నా కాయిన్స్ అన్నీ మీకు వస్తాయని. అసలు ఒకరిని చంపితే వాళ్ళ కాయిన్స్ మనకు వస్తాయని అసలు వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు ట్రై చేసింటేనే కదా వాళ్ళకి తెలిసి ఉండేది అని దోగ్జా అంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఇన్హో దగ్గరికి వెళ్ళి, ఇన్హో అసలు దీని మీనింగ్ ఏంటి, అసలు తను ఏం చెప్తున్నాడు, నిజమేనా తను చెప్పేదని అడిగితే, ఇన్హో లేదు ఇదంతా అబద్ధము, అసలు తను నా గురించి తప్పుగా చెప్తున్నాడు అంట. అప్పుడే దొకైబి వచ్చేసి ఇంకా 7 minutes మాత్రమే ఉంది అని చెప్తే, ఇంకా అందరూ అసలు మార్జినలైజ్ లేదు, అసలు మెయిన్ స్ట్రీమ్ లేదు, దోగ్జా వాళ్ళ గ్రూప్ లేదు, అందరూ ఒకరినొకరు పోరాడుతూ ఉంటారనమాట. దోగ్జా చెప్తాడు, ఇంకా మీ చేతులతో మీరు పోరాడితే తప్ప మీకు ఏం దక్కదని చెప్తే, ఇంకా ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారనమాట. ఇంకా కాన్స్టలేషన్ అబ్సల్యూట్ గాడ్ వచ్చేసి ఇన్హో క్యారెక్టర్ని ఇంకా ఈవిల్ అని చెప్పేస్తుంది అనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, ఈ ప్రపంచంలో మీ కొద్దీ మీరు పోరాడితేనే బతకగలరు అని చెప్తే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మొత్తం ఇంతవరకు పీస్ఫుల్గా ఉంది కదా, అది మొత్తం ఇంకా వార్ టైప్లో మారిపోతుంది అనమాట. అందరూ ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారనమాట, వయసుతో సంబంధం లేకోకుండా. హీవోన్కి స్కిల్ యాక్టివేట్ అయిపోతుంది, ఎవల్యూషన్ జరిగి ఉంటుంది, తనకి ఆల్రెడీ అట్రిబ్యూట్ ఉంటుంది కదా, క్రౌన్స్డ్ ఫిగర్ అని నీకు ముందు చెప్పాను కదా, తన క్యారెక్టర్ వచ్చేసి అప్గ్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో లాస్ట్కి ఏం జరుగుతుందంటే, తను జడ్జ్ ఆఫ్ డెస్ట్రక్షన్ హీరోయిక్ లెవెల్లోకి ఎదుగుతుందనమాట. సో అప్పుడు తను చెప్తుందనమాట, దోగ్జా నువ్వు వెలకలే ఉండు, కొద్దిసేపటి వరకు రావద్దు, ఇప్పుడు వీళ్ళతో పోరాడాల్సిన సమయం నాది అని చెప్తుందనమాట. ఇంకా అప్పుడు ఏమొస్తుందంటే, జుంగ్ హీవోన్ ఇప్పటి నుంచి నీకు స్పాట్గా తను ఉంటుంది అని దోగ్జాకి నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత జుంగ్ హీవోన్ వచ్చేసి తన హవర్ ఆఫ్ జడ్జ్మెంట్ స్కిల్ని యూజ్ చేస్తుందనమాట. ఇంకా మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ అంతం చేసేస్తుంది అనమాట తను. ఇంకా అప్పుడే ఇన్హో అనుకుంటూ ఉంటాడనమాట, అసలు ఏంటి ఏం జరుగుతుంది, అసలు నా గ్రూప్లో ఉండే వాళ్ళు ఏమయ్యారా అని చూస్తే హీవోన్ అందరినీ చంపడం చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీవోన్ లాస్ట్కి ఇన్హో దగ్గరికి వస్తుంది. ఇన్హో వచ్చేసి ఇంకా లాస్ట్కి ఏం చేయలేక అందరినీ చూస్తూ ఉంటారు, చుట్టుపక్కలంతా చూసి ఇంకా ఏం చేయలేడు అని నవ్వుతూ ఉంటాడనమాట పిచ్చి పట్టినట్లు. ఇంకా హీవోన్ తనని కూడా ఇంకా అంతం చేసేస్తుంది, చంపేస్తుంది అనమాట. ఇంకా ఎవరు మిగలరు వాళ్ళు. హీవోన్ ఇంకా అలా కూర్చుని ఉండిపోతుంది అనమాట. అంతే హీవోను ఏంటి ఇంత జరిగింది, నా చేతులతో నేను ఇంతమందిని చంపానా అన్నట్లు కూర్చొని ఉంటే, అప్పుడే దోగ్జా లెగు హీవోన్, ఇంకా ఈ సినారియో ఇప్పుడే మొదలవుతుంది, నువ్వు అప్పుడే అలా అయిపోకూడదు అని చెప్పేస్తాడు. ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట, కాస్ట్ ఆఫ్ సర్వైవల్ కోసం 100 కాయిన్స్ మిడ్-నైట్ లోపల కట్ అవుతూ ఉంటాయి. అది ఎప్పటి వరకు అలా కట్ అవుతాయంటే, ఈ సెకండ్ మెయిన్ సినారియో అయిపోయేంత వరకు అలానే కట్ అవుతూ ఉంటాయి అని నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లాస్ట్కి ఆ సినారియో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళు గ్రూప్ 5 members ఉంటారు కదా, సంగా, గిల్యోంగ్, హిన్సుంగ్, హీవోన్, ఇంకా దోగ్జా, వీళ్ళందరూ కలిసి ఇంకా ఆ స్టేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇంకా వాళ్ళతో పాటు ఇంకో 5 మంది మిగిలింటారు అనమాట సర్వైవర్స్ ఆ స్టేషన్లో. దోగ్జా వాళ్ళ గ్రూప్ అడుగుతారనమాట, మీరు మాతో పాటు రారా అంటే, అవతల గ్రూప్ వాళ్ళు చెప్తారు, లేదు మేము సపరేట్గా వెళ్ళడమే కరెక్ట్, మా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి నిన్నటివి, మేము అలానే ఉంటాంలే అని చెప్తుందనమాట.
సరే మనం వెళ్దామా ఇంకా అని హీవోన్ అంటుంది. ఇంకా దోగ్జాకి అర్థమైపోతుంది ఇంకా హీవోన్ కూడా ఇప్పుడు నుంచి వీళ్ళ గ్రూప్లో ఒక భాగం అనేసి. అసలు హన్మింగ్యో ఏమయ్యాడో ఎవరికి తెలియదు అనమాట, తను ఎలానో వెళ్ళిపోయాడు. ఇంకా సరే అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడే హీవోన్ వచ్చేసి కొంచెం ఒక పంచి ఇస్తుందనమాట దోగ్జా చేయిపైన. ఆ పంచి ఇవ్వడం వల్ల కొన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి దోగ్జాకి. ఎంత కాయిన్స్ అంటే 1500 కాయిన్స్ దాకా ట్రాన్స్ఫర్ అవుతాయి. అసలు నాకు ఆ కాయిన్స్ ఎందుకు ఇచ్చావు అని దోగ్జా అడిగితే, ఏం లేదు, నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి, అన్ని కాయిన్స్ నేనే పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం ఏదో కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది, సో నేను నీకు కొన్ని కాయిన్స్ ఇచ్చాను అని అంటుందన్నమాట. అయినా నిన్న నాకు చాలా వచ్చాయిలే, దాంట్లో నేను చాలానే యూస్ చేశాను, నీకు ఇచ్చాను కొన్ని అని చెప్తుంది. దోగ్జా అంటాడు, ఒకవేళ నేను నువ్వు అయింటే నా లాంటి వాడికి అసలు కాయిన్స్ ఇచ్చేవాడిని కాదు అంటే, నాకు తెలుసులే, అయినా కూడా నేను ఇలాంటి దాన్ని కాదు కాబట్టే కదా ఇచ్చాను దోగ్జా అంటుంది. ఇంకా దాని తర్వాత దోగ్జా అనుకుంటాడు అనమాట, అంటే నా దగ్గర తన ఊహించలేనన్ని కాయిన్స్ ఉన్నాయి, అందులో నిన్న దొకైవి దగ్గర నుంచి కూడా కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం దోగ్జాకి చాలా కాయిన్స్ వస్తాయి కదా. సో దోగ్జాకి దాదాపు నిన్న 23,050 కాయిన్స్ వచ్చింటాయి అనమాట దొకైవి దగ్గర నుంచి. దోగ్జా చాలా కాయిన్స్ని యూజ్ చేసి దాదాపు ఎంత 4400 కాయిన్స్ యూజ్ చేసి తను స్కిల్స్ అట్రిబ్యూట్స్ అని పెంచుకుంటాడు. ఎలా అంటే స్టామినా వచ్చేసి 12లో ఉండేది 15కి, స్ట్రెంగ్త్ 11లో ఉండేది 15కి, అగిలిటీ 10లో ఉండేది 11కి, ఇంకా మ్యాజిక్ పవర్ 6లో ఉండేది 10కి, ఇలా అంతా పెంచుకుంటాడనమాట స్కిల్స్ని. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అయినా బీహింగ్ తన ఛానల్ని అప్గ్రేడ్ చేస్తే ఇంకా కొన్ని కాయిన్స్ వస్తాయి స్పాన్సర్షిప్స్ లాగా, చూద్దాము, ఒకవేళ మెయిన్ సినారియోలోకి ఎంటర్ అయితే ఇంక మొత్తం అంతా సెట్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సెకండ్ మెయిన్ సినారియోలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు అని ఒక నోటిఫికేషన్ వచ్చి ప్యానల్ ఓపెన్ అవుతుందన్నమాట స్క్రీన్. దాంట్లో ఉంటుంది కేటగిరీ మెయిన్, డిఫికల్టీ ఈ, ఇంకా కండిషన్స్ ఏంటంటే వాళ్ళు ఒక టనల్ లోపల నుంచి వెళ్ళి ఫస్ట్ మెయిన్ బేస్లో ఉన్న సర్వైవర్స్ని కలవాలన్నమాట. టైం లిమిట్ ఏమి ఉండదు, కంపెన్సేషన్ 500 కాయిన్స్ ఉంటాయి, ఫెయిల్ అయితే ఏంటో ఇప్పుడు కూడా ఇవ్వరనమాట. హీవోన్ అంటుంది, మెయిన్ బేసా, అసలు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి అని అంటుంటే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ మెయిన్ స్టేషన్ వచ్చేసి చుమ్మూరో స్టేషన్ అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆ స్టేషన్కి వెళ్ళడానికి 3 స్టేషన్లు దాటాలన్నమాట. సో ఇంకా దారిలో ముందు మాన్స్టర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు వాటన్నిటితో ఫైట్ చేస్తూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అలసిపోయి ఉంటారనమాట. దోగ్జా చూస్తాడు, ఇప్పుడు వాళ్ళు ఉండేది దోంగుక్ యూనివర్సిటీ స్టేషన్ దగ్గర ఉంటారనమాట. సో ఇక్కడ ఆగుదాం, మనము రెస్ట్ తీసుకుందామని దోగ్జా చెప్తాడనమాట. ఇప్పుడు అందరికీ కొంచెం రెస్ట్ కావాల్సిందే, ఇక్కడ ఏమన్నా మనకి అవసరం పడే వస్తువులు ఉంటే తీసుకుందాము, ఇంకా ఫుడ్ అలాంటివి ఏమైనా డైలీ నెసెసిటీస్ అలా ఏమన్నా ఉంటే తీసుకుందామంటే హిన్సుంగ్ అంటాడు, ఇంకా మనము చుమ్మూరో స్టేషన్కి వెళ్ళడానికి ఒక స్టాపే ఉంది కదా, ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా బ్రేక్ తీసుకోకుండా అంటే దోగ్జా అంటాడు, మనం అక్కడ వెళ్ళే వరకు ఏం జరుగుతుందో చెప్పలేం కదా, ఇప్పుడే రెస్ట్ తీసుకుందాం అంటాడనమాట. సో ఇంకా వాళ్ళు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకి వెళ్ళేసి రెస్ట్ రూమ్కి అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అలా వాళ్ళు రెస్ట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత హీవోని అడుగుతుంది దోగ్జా ఎక్కడా అని. అప్పుడు హిన్సున్ చెప్తాడు, తను ఏంటో ప్రే చేయాలని చెప్పి పైన వెళ్ళారు అని చెప్తాడు. అంటే వాళ్ళు ఇప్పుడు వరకు ఉండేదంతా అది సబ్వేలో అనమాట. అసలు తను పైకి ఎందుకు వెళ్ళాడు, అక్కడంతా పాయిజనస్ ఫాగ్ ఉంది కదా, మర్చిపోయాడా తను అని అంటుంది హీవోన్. అసలు దోగ్జా వచ్చేసి ఇంకా తను చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. మొత్తం అంటే ఊపిరి కూడా పీల్చుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అసలు దోగ్జా ఎందుకంటే ఈ స్టాప్లో ఆగిండేది తనకు యాక్చువల్గా తెలుసు అనమాట. తనకి ఈ స్టేషన్లో ఒకటి ఇంపార్టెంట్ అయిన వస్తువులు అవి దొరుకుతాయని తనకు తెలిసి ఇక్కడ కావాల్సిగానే ఆగింటాడనమాట. ఈ స్టేషన్ దగ్గర ఇది ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు, తనకి దొరుకుతుంది. తను ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్తాడనమాట, అదే యూజియోంగ్ సమ్యోందాంగ్ అనమాట. సో దాని దగ్గరికి వెళ్ళి దోగ్జా ఫస్ట్ ఏం చేస్తాడంటే ప్రే చేస్తాడనమాట. దోగ్జా వచ్చేసి ప్రే చేస్తుంటే స్ట్రా మ్యాట్ వేసుకున్న కాన్స్టలేషన్ వచ్చేసి కొంచెం మెచ్చుకుంటుందనమాట, బాగా మంచి పని చేస్తున్నాడు అన్నట్లు 100 కాయిన్స్ స్పాన్సర్ చేస్తుంది. ఇంకా ఇటువైపు ఏమో దొకైపి అనుకుంటూ ఉంటుంది, అసలు ఏంటి తను అక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుందన్నమాట. అంతలో దోగ్జా ఏం చేస్తాడంటే తన కత్తి యూజ్ చేసేసి ఆ స్వాడ్ని యూజ్ చేసి ఆ స్టాచ్యూని అంతా సగానికి నరికేస్తాడనమాట. ఏంటి ఏం చేస్తున్నావు దోగ్జా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకేం పిచ్చి పట్టిందా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా అని దొకైపి అడుగుతుంది. ఆ స్ట్రా మ్యాట్ వేసుకున్న కాన్స్టలేషన్ వచ్చేసి అంటే ఇంకా చెప్పలేదనమాట, ఇంతవరకు ఏంది ఇంత మంచి పని చేశాడు అనుకుంటూ ఉండేది ఇప్పుడు షాక్ అయిపోతుంది, అసలు ఏంటి ఇలా చేశాడు అని దొకైపి అంటుంది. అంటే దోగ్జా ఇంకా దాని తర్వాత కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళి తింటూ ఉంటాడనమాట. ఏంటి అంత పని చేసి నువ్వు ఇక్కడ బాగా తింటున్నావా, అసలు నీకు ఏమన్నా అర్థమవుతుందా, నువ్వు ఎంత పని చేసావో, అసలు ఆ స్టాచ్యూ ఒక కాన్స్టలేషన్ది, నువ్వు అలా చేసి ఉండకూడదు, నువ్వు నా ఛానల్ని ముగించేయాలనుకుంటున్నావా అసలు. ఇంకా స్ట్రా మ్యాట్ వేసుకున్న కాన్స్టలేషన్ వచ్చేసి చాలా కోపంగా ఉంటుందన్నమాట దోగ్జా ఇలా చేసేసరికి. ఇంకా తను కిందికి సబ్వేలోకి వెళ్ళిపోతాడు.
ఏంటి దొగ్జా అని హింసను చూస్తాడనమాట. అసలు ఎలా జరిగింది నీ ప్రేయర్? టెంపుల్‌కి గూడా వెళ్ళావా? అని హివోని అడుగుతుంది. అప్పుడు దొగ్జా అంటాడు, నేను మీ అందరి కోసం ఒకటి తెచ్చాను అంటాడు. అప్పుడు అందరికీ ఇస్తాడనమాట ఐటెమ్స్ ఇచ్చేసి, ఏంటి నువ్వు ఇప్పుడు నన్ను ఇది ఏసుకోమంటున్నావా? అసలు ఇదేంటి అని అడుగుతుంది హీవోను. హీవోన్‌కి ఏమిచ్చింటాడంటే స్ట్రా మ్యాట్ యొక్క సంయంగాంగ్ ఇచ్చింటాడు. అంటే అదేంటంటే ఒక కోట్ లాగా ఉంటుందనమాట. దాని రేటింగ్ బి అనమాట. అది జస్టిస్, విల్ పవర్‌ని పెంచుతుందని. అప్పుడు దోగ్జా అంటాడు, నువ్వు ఎప్పుడైనా సంయంగాంగ్‌ని విన్నావా అంటే, ఏంటి ఎవరది అని అంటుందనమాట. ఇంకా స్ట్రా మ్యాట్ ఏసుకున్న కాన్స్టలేషన్ వచ్చేసి, ఏంటి నా గురించి తెలీదా అన్నట్లు జింగ్ హీవోని చూస్తూ ఉంటుంది. అప్పుడే సంగ అంటుంది, నాకు తెలుసు నేను ఆయనని హిస్టరీ సర్టిఫికేషన్ చేసేటప్పుడు చదివాను అని అంటుందనమాట. సంగకు కూడా దోగ్జా బీట్స్‌ది చెయ్యికేసుకునే బ్రాస్లెట్ ఇచ్చింటాడు. దాని రేటింగ్ కూడా బి ఉంటుంది. ఇంకా మ్యాజిక్ పవర్ రికవరీని పెంచుతుందనమాట అది. అప్పుడు ఇంకా చెప్తుందనమాట, తను జోసియన్ డైనస్టీలో తను ఒక మాంక్ కదా అని తన గురించి ఆ కాన్స్టలేషన్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ స్ట్రా మ్యాట్ ఏసుకున్న కాన్స్టలేషన్ వచ్చేసి తన గురించి ఇంత బాగా తెలిసినందుకు సంగాని మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత, సరే ఈ ఐటెమ్స్ అన్నిటికీ పవర్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తాడు. ఇంకా హీవోని అడుగుతుంది, ఇవి నిజంగా ఆయనకు సంబంధించిన వస్తువులేనా అంటే, అవును నేను ఇందాక ప్రేయర్ చేసేటప్పుడు అవి ఆకాశం నుంచి నా ముందర పడ్డాయి. నాకు తెలిసి ఆయన మన కోసమే ఇచ్చింటాడు. మన కొరియాని కాపాడడం కోసమే ఆయన అలా మనకి ఈ ఐటెమ్స్ ఇచ్చాడు. అందుకే మనం వీటిని బాగా వాడుకోవాలి. మన కంట్రీకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. ఆయన అందుకే మనకి ఇంత మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు. అలా ఏది పడితే అది చెప్పేస్తుంటాడనమాట. సో, ఈ కాన్స్టలేషన్ స్ట్రా మ్యాట్ కాన్స్టలేషన్ వచ్చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇంతవరకు తను ఇలా తన స్టాచ్యూని విరగ్గొట్టాడు అని చెప్పేసి కొంచెం కోపంగా ఉంటుంది కదా! ఇప్పుడు తనని ఇలా పొగుడుతున్నందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంక దాని తర్వాత జింగ్ హ్యూవోన్ కూడా అవునా! తను అంత మంచివాడా అనుకోని, సరే నేను ఈయన గురించి గుర్తుపెట్టుకుంటానంటే, జింగ్ హ్యూవోన్ పైన కూడా కొంచెం అంటే ఇంతకుముందు కోపంగా ఉండేవాడు కదా! నా గురించి తెలీదా తనకన్నట్లు. ఇప్పుడు కొంచెం బానే ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అంటాడు, సరే మీరందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంక నెక్స్ట్ స్టేషన్‌కి మనం వెళ్ళిపోబోతున్నాం. మనం నెక్స్ట్ స్టాప్‌లో ఆగేది చుంగూరో దగ్గరే అని చెప్తాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుందనమాట. ఇంకా న్యూ సబ్ సినారియో వచ్చేసి వస్తుందనమాట. దోగ్జా అంటాడు, అందరూ వెనక్కి నిలబడండి అని చెప్తాడు. అప్పుడే సబ్ సినారియో అనేది మనం చూస్తాం. సబ్ సినారియో వచ్చేసి వెల్కమ్ ప్రిజన్ అనమాట. కేటగిరీ సబ్ డిఫికల్టీ లెవెల్ డి నుంచి ఎఫ్ వరకు ఉండొచ్చు. ఇంకా కండిషన్స్ ఏంటంటే క్లియర్ చేయడానికి ఈ ప్రిజన్ నుంచి టైం లిమిట్ లోపల మనం తప్పించుకొని వెళ్ళిపోవాలా. టైం లిమిట్ 1 అవర్. కంపెన్సేషన్ 300 కాయిన్స్. ఫెయిల్ అయితే ఏంటో ఇప్పటికి కూడా ఇచ్చిండారనమాట. అసలు వెల్కమ్ ప్రిజన్ అంటే ఏంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అందరు చూస్తారనమాట. ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకి ఏదో అయిపోతుందనమాట. మెంటల్‌గా ఏదో స్ట్రెస్ రిలీజ్ అయ్యి వాళ్ళకి ఏదో అయిపోతూ ఉంటుంది. అదేంటంటే ఒక ఫాగ్ అంతా రిలీజ్ అవుతుందా, దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి పాస్ట్‌లో ట్రామాస్ ఉంటాయి కదా! అంటే చైల్డ్‌హుడ్‌లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు, ఇంకా వాళ్ళు ఏదైతే విషయాలు ఇంగా గుర్తు తెచ్చుకోకూడదనుకుంటారో, ఇంకా వాళ్ళు ఏవైనా అబ్యూజ్ అలాంటివి వాళ్ళకేమైనా జరిగింటే అవన్నీ అనమాట. అలాంటి పాస్ట్ ట్రామాస్ అన్నీ ఈ ఫాగ్ వల్ల వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. దోగ్జా ఇక్కడే ఉన్నావా? అసలు ఏంటో జరుగుతుంది ఇక్కడ. ఏది సరిగ్గా లేదు అని సంగ అంటూ ఉంటుందనమాట. ఒకవైపు నుంచి దోగ్జా ముందర ఎవరో కనిపిస్తూ ఉంటారు. దోగ్జా నువ్వేం చూడలేదు కదా అని అంటుండు. అప్పుడు దోగ్జా అనుకుంటాడు, ఆ! ఇది కదా సంగతి అని అప్పుడే దోగ్జా ఫోర్త్ వాల్ యాక్టివేట్ చేస్తాడనమాట. దానివల్ల తన చుట్టూ ఉండే ఫాగ్ మొత్తం పోతుంది. ఇంక తనకి మెంటల్‌గా అది ఏం ఎఫెక్ట్ ఉండదనమాట. ఆ తర్వాత దోగ్జా చూస్తాడు. ఆ! వెల్కమ్ ప్రిజన్. అంటే ఇది మన ట్రోమానంతటిని బయటికి తీసి మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో, నార్మల్‌గా చెప్పాలంటే రిగ్రెసర్ అయిన యూ జుంగ్ హ్యూక్ కూడా దీని దగ్గర చాలా ఇబ్బంది పడతాడనమాట నార్మల్‌గా. సో, దోగ్జా చెప్తుంటాడు, అందరూ బాగా ఊపిరి పీల్చుకొని వదిలేయండి అని చెప్తూ ఉంటాడు. కానీ అంతలోపలే అందరికీ అది ఎఫెక్ట్ ఇచ్చి ఉంటుందనమాట. ఇంకా హింసుంగ్, హీవోన్ అలా వాళ్ళు ఏదో వాళ్ళ పాస్ట్ ట్రామా గురించి కొంచెం ఆలోచిస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా గిలియోన్ కూడా తనకి చైల్డ్‌హుడ్‌లో ఏదో అబ్యూస్ జరిగినట్టుంది. వాళ్ళ అమ్మ తనకి అబ్యూస్ చేసినట్టుంది. సో, అది గుర్తొచ్చి తను సారీ అమ్మ నాదే తప్పు అని అలా అంటూ ఉంటాడు. ఇంకా కానీ సంగాకి మాత్రం ఏం కాదనమాట. సంగా వచ్చేసి దోగ్జా అని పిలుస్తుంది. సంగాకి ఎందుకు ఏం కాదంటే సంగాకి ఆ బీడ్స్‌ది ఇచ్చుంటారు కదా సంయుంగ్‌దాన్‌ది. సో, దానివల్ల దానికేం కాదనమాట. హమ్మయ్య! ఎలాగో ఇది పనిచేసింది అని దోగ్జా అనుకుంటాడు. సరే సంగా నువ్వు చూస్తూ ఉండు. నేను ఇక్కడున్న ఈ సబ్‌స్టాన్స్ ఫాగ్ అంతటిని పోగొడతాను నా స్కిల్ యూజ్ చేసి అని చెప్తే సంగా చూస్తూ ఉంటుంది. అంతలోపల దోగ్జా తన స్కిల్ యూజ్ చేస్తాడనమాట. తన స్కిల్ ఏంటంటే డెస్ట్రాయ్ ఈవిల్ అనేది లెవెల్ 1లో ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసి ఇంకా మొత్తం అది అంతా క్లియర్ అయ్యేలాగా చూస్తాడనమాట. కానీ అప్పటికే ఇంకా మొత్తం వీళ్ళంతా ఎఫెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి ఏం చేయలేరు. హ్యుంగ్ సింగ్ ఏమో తను ఒక సోల్జర్ కదా! తనకి తన ఆర్మీ డేస్‌లో ఇంగా అంతా గుర్తొస్తూ ఉంటుందనమాట. దాన్ని చేస్తూ ఉంటాడు. ఇంకా ఇటు పక్క గిల్యోంగ్ ఏమో వాళ్ళమ్మ ఏదో చేస్తుంటే వాళ్ళమ్మ తనని ఏదో
అబ్యూస్ చేస్తుంటే అది గుర్తొస్తూ ఉంటుందన్నమాట గిల్యోన్కి. ఇంకా వాళ్ళెవ్వరు వినరనమాట. లెగండి అని చెప్తున్నా కూడా వాళ్ళు తన సెన్సెస్‌లోకి రారు. ఇంక అప్పుడే హీరోన్ వచ్చేసి ఆ కత్తిని దోగ్జా వైపుకి దూసుకెళ్ళిపోతుందనమాట. అప్పుడే తప్పించుకుంటాడు దోగ్జా. హీరోన్ అంటుంది నేను మీ అందరిని చంపేస్తాను అని. అప్పుడే దోగ్జా గమనిస్తే హీరోన్ కళ్ళు రెడ్ కలర్‌లో మారిపోయి ఉంటాయనమాట. ఏంటి తన ఐస్ అంతా క్రిమ్సోన్‌గా మారిపోయాయి. అది డెమాన్ స్లేయింగ్ స్కిల్ గదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా తనని ఆపలేక దోగ్జా తనని అటాక్ చేస్తాడనమాట. అంటే మెడ మీద ఒకసారి కొడితే తను స్పృహ కోల్పోతుంది. సరే సంగా నువ్వు హీరోని జాగ్రత్తగా చూసుకొని నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడనమాట. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అటుపక్క మాన్స్టర్స్ వస్తారనమాట. ఆ మాన్స్టర్స్ ఎవరంటే ఇందాక ఇక్కడ ఈ ఫాగ్ సబ్స్టాన్స్‌ని వదిలేసింటారు కదా మెంటల్ ట్రోమా కోసం. ఆ మాన్స్టర్స్ వస్తాయన్నమాట. అవి ఏంటంటే గ్రేడ్ 8 స్పీసెస్ అనమాట. ప్యాంథమ్ స్పీసెస్. వాటిని స్పెక్టర్ అంటారనమాట. సో వాటితో ఫైట్ చేస్తాడు దోగ్జా. ఇంకా అటువైపు దోగ్జా ఫైట్ చేస్తుంటే అంతలోగా హ్యుంగ్సుంగ్ లేస్తాడనమాట. హ్యుంగ్సుంగ్ ఇప్పుడు నువ్వు స్పృహలోకి వచ్చావా అని సంగా అంటుంది. అసలు నేను ఎంతసేపటి నుంచి ఇలా ఉన్నాను, అసలు ఏం జరుగుతుంది అని హ్యుంగ్సుంగ్ అడుగుతాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆ మాన్స్టర్స్ అందరినీ అంతం చేసేసి ఉంటాడనమాట. అక్కడ స్పెక్టార్టీ క్రిస్టల్స్ అనేవి పడి ఉంటాయి. అవేంటంటే ఆ స్పెక్టర్ అనే డెమానిక్ స్పీసెస్ ఉంటాయి కదా, వాటిని అంతం చేస్తే ఒక కోర్ లాగా ఇవి క్రిస్టల్స్ మిగులుతాయి అన్నమాట. సో అవి క్రిస్టల్స్ తీసుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే దోగ్జా చెప్తాడు హ్యుంగ్సుంగ్‌కి, వెల్కమ్ ప్రిజన్ అనేది ఈ మాన్స్టర్స్ వల్ల క్రియేట్ అయింది. సో వాటిని ఓడించేశాను. ఇప్పుడు మీరందరూ బాగానే ఉంటారు అని దోగ్జా చెప్తాడు. అప్పుడు హ్యుంగ్సుంగ్ అంటాడు, అంటే దీని అర్థం ఏంటి? అయితే మొత్తానికి దోగ్జా ఇంకా సంగా మీ ఇద్దరు కలిసి ఇదంతా అంతం చేసేసారా ఈ మాన్స్టర్స్‌ని అంటే సంగా అంటుంది, యాక్చువల్‌గా ఇది చేసింది దోగ్జా ఒకటే, నేనేం చేయలేదు అంటది. దోగ్జా అంటాడు, అయినా అదేం పర్వాలేదులే, ఇది జస్ట్ ఒక మెంటల్ బ్యాటిల్ లాంటిది, వీటితో మనమేం పెద్దగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది చాలా ఈజీ అని చెప్తాడనమాట. హ్యుంగ్సుంగ్ చెప్తాడు, థ్యాంక్ యూ దోగ్జా, నువ్వు నన్ను మళ్ళీ కాపాడావు, నేను నీకు రుణపడి ఉంటా అని చెప్తాడు. దాని తర్వాత అప్పుడే గిల్యోంగ్ లేస్తాడనమాట. లేస్తే నిలబడుతూ ఉంటే సంగా అంటుంది, గిల్యోంగ్ అప్పుడే ఎందుకు నిలబడుతున్నావు అని అంటుంటే నాకు తల నస్తుంది అని గిల్యోంగ్ అంటాడనమాట. దోగ్జా గిల్యోంగ్ని చూసి అనుకుంటాడు, అసలు మా అందరికంటే వాస్ట్ ట్రోమా ఉండేది ఈ గిల్యోంగ్కే, ఇతను చిన్నపిల్లప్పటి నుంచే ఇతను అబ్యూస్ని ఇలా ఎలా ఉన్నాడో అని అనుకుంటూ ఉంటాడు. గిల్యోంగ్ వచ్చేసి దోగ్జాని హక్ చేసుకుంటాడనమాట. అప్పుడే సంగా అంటుంది, మనం ఆల్రెడీ వచ్చేసినట్టున్నామే అని అంటూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ చుంగ్మూరి స్టేషన్కి వచ్చేసి ఉంటారు, దగ్గరలో ఉంటారు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అయినా ఇప్పుడు మా గ్రూపు ఫైట్ చేసే పరిస్థితిలో లేదు, అందరు చాలా అలసిపోయి ఉన్నారు, సో ఇప్పుడు వాళ్ళు ఏం ఫైట్ కూడా చేయలేరు, ఇప్పుడు మేము ఆ స్టేషన్ దగ్గర వరకు వెళ్ళడం కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మీరందరూ ఎవరు అని ఒక అమ్మాయి వచ్చి అడుగుతుందనమాట. మీకు తెలీదా ఇది మా హంటింగ్ గ్రౌండ్, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని తను అడుగుతూ ఉంటుంది. అప్పుడే సంగా అంటుంది, ఆ అమ్మాయి అని అంటూ ఉంటుంది. అంటే మనము ఫస్ట్ ఎపిసోడ్లో చూసింటాం కదా, ఒక హై స్కూల్లో గర్ల్స్ అందరూ ఒకరినొకరు చంపుకొని లాస్ట్గా ఒక అమ్మాయి మిగులుతుంది అని. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అనమాట. తన పేరు లీజీ హే అనమాట. ఆ లీజీ హే వచ్చేసి దోగ్జా చేతిలో ఆ స్టోన్ని చూస్తుందనమాట. ఏంటి మీరు ఆ స్పెక్టర్స్ని మీ కొద్దీ మీరు ఎలా ఓడించగలిగారు, అసలు ఆ స్పెక్టర్స్ని మా మాస్టర్ తప్ప ఎవరు ఓడించలేరు అనుకున్నాను అని తను అంటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ని ఓపెన్ చేస్తాడు. తన పేరు లీజీ హే, తనకి 17 ఇయర్స్ అనమాట. తన కాన్స్టలేషన్ స్పాన్సర్ వచ్చేసి మెరీటైమ్ వార్ గార్డ్ అనమాట. తనకి ఇంకా ప్రైవేట్ అట్రిబ్యూట్ ఒకటి ఉంటుంది, స్కాడ్ స్వాడ్ డెమాన్ అని ఒకటి ఉంటుంది, అది రేర్, అందరికీ దొరకదు అది. ఇంకా దాని తర్వాత తనకి ఎక్స్క్లూజివ్ స్కిల్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. ఇంకా అవి కాకోకుండా తనకి నార్మల్ స్ట్రెంగ్త్, స్టామినా, ఈ ఓవరాల్ స్టాట్స్ బాగుంటాయి అన్నమాట. ఇంకా తన దగ్గర కూడా హ్యుంగ్సుంగ్ లాగానే స్టార్టర్ ప్యాక్ ఉంటుంది. దాని తర్వాత ఓవరాల్ ఎవాల్యూషన్ ఏంటంటే తనది సాక్రెడ్ స్పాట్ డెమాన్గా తన బెస్ట్ ఫ్రెండ్ని చంపిన తర్వాత అవుతుందన్నమాట. తన స్పాన్సర్కి జిహి అన్న తన కంపానియన్స్ అన్న ఇష్టము అని ఉంటుంది. సో దాని తర్వాత దోగ్జా చూస్తూ ఉంటారు, ఓహో మెరీటైమ్ వార్ గార్డా, అయితే ఈ స్పాన్సర్ని ఎంచుకోయిందనమాట అని ఆలోచిస్తూ ఉంటారు. యూజుంగ్కి వచ్చేసి యాక్చువల్గా ఈ చుంబురో స్టేషన్కి ఇంత త్వరగా రావడానికి కారణం ఏంటంటే లీజీ హే అనమాట. తను ఎలాగైనా లీజీ హేని తన గ్రూప్లో జాయిన్ చేసుకోవడం కోసం త్వరగా వస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే లీజీ హే వచ్చేసి వాటర్లో జరిగే బ్యాటిల్స్ అన్నిటిని చాలా ఈజీగా సక్సెస్ చేయగలదు అనమాట. సో దానికోసమని యూజింగ్ హూ త్వరగా వస్తూ ఉంటాడు అనమాట ఈ స్టేషన్కి. సో ఆ అమ్మాయి చెప్తుంది, నన్ను ఫాలో అవ్వండి, నేను మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తాను అని. సో అలా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇంకా వాళ్ళు లాస్ట్కి ఆ జీహేతో పాటు చుంగుర స్టేషన్కి వచ్చేస్తారనమాట.